ఒక షాట్కు బాల్ వెళ్ళి స్టేడియం మీడియా బాక్స్ పగలగొట్టడం ఎప్పుడైనా చూసారా? అలాగే గ్రౌండ్లోనే రోహిత్ శర్మ తన చేతి సర్జరీ చేసుకోవడం చూసారా? మ్యాచ్ మధ్యలో పారాషూట్తో ఇలా ఎంట్రీ ఎవరిచ్చారు? ఫ్రెండ్స్, ఈరోజు మీకు క్రికెట్లోని కొన్ని 1 in a billion మూమెంట్ చూపెడతాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుకే వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మీరు బాలర్ వేసిన బాల్ను బ్యాట్స్మెన్ బోల్డ్ అయ్యి స్టంప్స్ గాల్లో లేవడం చూసే ఉంటారు. కానీ జోప్రా ఆర్చర్ వేసిన ఒక బాల్ స్టంప్ అప్పర్ కట్ చేసి సీదా 6కి పంపించింది. బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. ఆర్చర్ వేసిన ఒక బాల్ సౌమ్య సర్కార్ను బోల్డ్ చేసి స్టంప్ లేపేసి కీపర్ పై నుండి డైరెక్ట్గా 6 వెళ్ళిపోయింది. బోల్డ్ అయ్యాక ఎక్కువగా 4 వెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం, కానీ జోప్రా ఆర్చర్ వేసిన బాల్ డైరెక్ట్గా 6 వెళ్ళింది. నిజంగా ఇది అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు. చిన్నప్పుడు క్రికెట్ ఆడుతూ మీరు ఎవరిదైనా కిటికీ తప్పకుండా పగలగొట్టే ఉంటారు, కానీ ఒక సూపర్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. దీన్ని తను ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్లోనే చేసి చూపెట్టాడు. అదెవరో కాదు, మన అందరి ఫేవరెట్ అయిన రింకు సింగ్. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న ఒక మ్యాచ్లో రింకు ఎలాంటి షాట్ కొట్టాడంటే అది డైరెక్ట్గా 6 వెళ్ళి మీడియా గ్లాస్ కూడా పగిలిపోయింది. ఒక పక్క రింకు ఫ్యాన్స్ అతన్ని పొగుడుతూ ఉంటే పగిలిపోయిన ఆ ఫోటో చాలా వైరల్ అయింది. ఈ విషయం రింకు సింగ్ను అడిగితే నవ్వుతూ క్షమించమని సారీ కూడా చెప్పాడు. ఎవరైనా బ్యాట్స్మెన్ సెంచరీకి ఒక్క రన్ను దూరంలో అవుట్ అయితే అతను ఎంత డిసప్పాయింట్ అవుతాడో మీరు ఊహించుకోవచ్చు. సిపిఎల్లోని ఒక మ్యాచ్లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్తో కూడా ఇలాగే జరిగింది. గేల్ 94 మీద అవుట్ అయి పెవిలియన్ వెళ్తూనే ఉన్నాడు. అప్పుడే ఎంపైర్ ఆగమని చెప్పి నో బాల్ చెక్ చేయమని చెప్పాడు. బౌలర్ కాలు క్రీజ్ బయట ఉండడంతో గేల్ నో బాల్ వల్ల అవుట్ అయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. అనుకోకుండా వచ్చిన ఛాన్స్ను వృధా చేయకుండా గేల్ నెక్స్ట్ బాల్ 6 కొట్టి సెంచరీ చేసేశాడు. మీరు దీన్ని రేర్ మూమెంట్ అంటారా లేదా లక్కీ మూమెంట్ అంటారా? మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. అలాగే ఇదిగో ఈ సంఘటన 2022 యాషెస్ టెస్టులో జరిగింది. ఆస్ట్రేలియా సెట్ చేసిన కొండలాంటి స్కోర్ను చేజ్ చేస్తూ వరుస పెట్టి ఇంగ్లాండ్ ప్లేయర్స్ అవుట్ అవుతూ ఉన్నారు. అప్పుడే బ్రెన్ స్టోక్తో జరిగిన ఒక మూమెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియన్ బౌలర్ క్యామరన్ గ్రీన్ ఒక ఇన్ స్వింగర్ బాల్ వేశాడు. దాన్ని బెన్ స్టోక్ మిస్జెట్ చేసి వదిలేశాడు. బాల్ వెళ్లి డైరెక్ట్ గా స్టంప్ కు తగిలింది. షాకింగ్ విషయం ఏంటంటే ఇంత స్పీడ్ గా వెళ్లిన బాల్ స్టంప్ కి తగిలినా కూడా బెల్స్ కింద పడలేదు. అందరూ ఇలా ఎలా జరిగిందని నమ్మలేకపోతున్నారు. ఇంకొంతమంది ఫిల్టర్లకు ఆ బాల్ బ్యాట్స్మెన్ బ్యాట్కి తగిలినట్టు అనిపించింది. కానీ రిప్లై చూశాక అందరూ ఆశ్చర్యపోయారు. నిజంగా ఇదొక అద్భుతమైన సంఘటన. ఫ్రెండ్స్, మన రోహిత్ శర్మ హిట్ మ్యాన్ మాత్రమే కాదు, సూపర్ మ్యాన్ కూడా. ఇంగ్లాండ్తో జరిగిన ఈ మ్యాచ్లో అతనిది ప్రూఫ్ కూడా చేశాడు. జడేజా వేసిన ఒక బాల్కు లివింగ్స్టన్ ఒక పవర్ఫుల్ షాట్ కొట్టాడు. ఆ బాల్ క్యాచ్ పట్టే క్రమంలో రోహిత్ శర్మ తన చేతులను కొంచెం ఎక్కువగానే స్ట్రెచ్ చేశాడు. బాల్ వెళ్ళి అతని చేతికి గట్టిగా తగిలింది. ఆ తర్వాత అతని షోల్డర్ డిస్లోకేట్ అవుతుంది. ఈ టైప్ ఇంజురీ చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. ఒక క్రికెటర్కు దీని నుండి రికవరీ అవ్వడానికి నెలల టైం పడుతుంది. రోహిత్ మాత్రం బాల్ తగలగానే నొప్పని నాటకం ఆడకుండా తన చేతిని రొటేట్ చేసేసి బోన్స్ను మళ్ళీ సెట్ చేసుకున్నాడు. ఇలాంటి ఇంజురీ హార్దిక్ లేదా బుమ్రాకి అయి ఉంటే మాత్రం రికవరీ కోసం సంవత్సరమైన టైం పట్టేది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు క్రికెట్లోని వింత అవుట్ గురించి చెప్తాను. బంగ్లాదేశ్ శ్రీలంక మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. శ్రీలంక వికెట్ పడిపోయాక మాథ్యూస్ గ్రౌండ్లోకి వచ్చాడు. క్రీజ్లోకి వచ్చి బ్యాటింగ్ కోసం రెడీ అవుతూనే ఉన్నాడు. అప్పుడే అతని హెల్మెట్ స్టబ్స్ ఊడిపోయింది. పెవిలియన్ నుండి ఇంకో హెల్మెట్ తీసుకొని రమ్మని అంటాడు. అప్పుడు మాథ్యూస్ పెవిలియన్ నుండి ఇంకో హెల్మెట్ తీసుకొని రమ్మని అంటాడు. షకీబుల్ హాసన్కు మాథ్యూస్ చేస్తున్న ఈ లేట్ అస్సలు నచ్చడం లేదు. 3 నిమిషాలు లేట్ చేసినందుకు అవుట్ కోసం అప్పీల్ చేశాడు. ఇతను అడిగే మాటలకు ఎంపైర్ కూడా షాక్ అయిపోయాడు. కానీ ఎంపైర్ కూడా ఆఖరికి అవుట్ ఇవ్వాల్సి వచ్చింది.
ఇలా శ్రీలంకన్ క్రికెటర్ ఇంటర్నేషనల్ క్రికెట్లో 3 మినిట్స్ రూల్స్ వల్ల అవుట్ అయిన మొట్టమొదటి ప్లేయర్ అయ్యాడు. ఇందులో శ్రీలంకన్ క్రికెటర్ అయిన మథ్యూస్ది తప్ప లేదా షకీబుల్ హాసన్దా? మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. మీరు ఇప్పటి వరకు వర్షం వల్ల క్రికెట్ మ్యాచ్ ఆగిపోవడం చూసే ఉంటారు, కానీ 6ల వర్షం ఆగిపోవడం ఎప్పుడైనా చూసారా? అది BBL మ్యాచ్. ఇది మెల్బర్న్ లోని డక్లెండ్ స్టేడియంలో జరుగుతుంది. ప్రపంచంలోని కొన్ని స్టేడియంస్ లో మాత్రమే ఇలా పైన స్టేడియం కవర్ అయి ఉంటుంది. దీనివల్ల వర్షాన్ని ఆపొచ్చు, కానీ ఇదైతే 6నే ఆపేసింది. బ్యాట్స్మెన్ కొట్టిన ఒక షాట్ డైరెక్ట్ గా వెళ్లి పైన దీనికి తగిలింది. కింద ఉన్న ఫీల్డర్ క్యాచ్ పట్టడానికి చాలా ప్రయత్నం చేశాడు, కానీ అది మిస్ అయిపోయింది. క్యాచ్ పట్టాల్సిన అవసరం కూడా లేదనుకోండి, ఎందుకంటే ఎంపైర్ కూడా దాన్ని డెడ్ బాల్ గా ఇచ్చేశాడు. బౌలర్కు మళ్ళీ ఇంకో బాల్ వేయాల్సి వచ్చింది. ఈ స్టేడియంను ఏమని అంటారో మీలో ఎవరెవరికి తెలుసో కింద కమెంట్ చేయండి. Close towards the roof. Difficult one to catch. Dropped. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నచ్చిన బెస్ట్ మూమెంట్ ఏది అనేది కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి పార్ట్ 2 కావాలి అనుకునే వాళ్ళు పార్ట్ 2 అని కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.